may, might, must, need, day, used to, ought to. ఇవి మొత్తం ఎన్ని మనకి 30. చెప్పండి ఫాస్ట్. ఏంటవి? విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, నీడ్, డే, యూజ్డ్ టు, ఆట్. వీటిలో ఈ నాలుగిటిని సెమీ మోడల్స్ గా చెప్పవచ్చు. ఏంటవి? సెమీ మోడల్. ఎందుకంటే వీటిని మనం హెల్పింగ్ వర్బ్ గా వాడుకోవచ్చు, మెయిన్ వర్బ్ గా వాడుకోవచ్చు. అదవుతుంది. కానీ మిగతావన్నీ హెల్పింగ్ వర్బ్సే. ఇప్పుడు చెప్పండి, ఆక్సిలరీ వర్బ్స్ ఎన్ని రకాలు? 2 రకాలు. ఎన్ని రకాలు? ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్. ప్రైమరీ ఆక్సిలరీస్ ఎన్ని రకాలు? 3. ఏంటవి? బీ ఫార్మ్, డూ ఫార్మ్, హ్యావ్ ఫార్మ్. బీ ఫార్మ్స్ ఈజ్, am, are, was. డూ ఫార్మ్స్ డూ, డస్, విల్. హ్యావ్ ఫార్మ్ హ్యావ్, హ్యాస్. మోడల్ ఆక్సిలరీస్ will, would, shall, should, can, could, may, might, must, need, dare, used to, ought to. Please write down. 2 రకాలు. ఏంటో 2 రకాలు? WH questions, yes or no questions. What do you mean by WH questions? Who, what, when, where, why, how అలా చెప్పకూడదు. W లేక H తో మొదలయ్యే క్వశ్చన్స్. అంతే కదా? మరి దాని మీద మీరు కరెక్టే చేస్తారు కదా. హూ, హా. చాలా మంది తెలియక అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అని చెప్పండి క్లియర్ ఏమని? ఏ క్వశ్చన్స్ ఇవి? W తో అన్నా స్టార్ట్ అవ్వాలి, H తో అన్నా స్టార్ట్ అవ్వాలి. అవే WH క్వశ్చన్స్ అయిపోయింది. మరి ఇదేంటి? Either the answer is either yes or no. Do you speak English? Yes, I speak English, but others may not understand. అది వేరేది కాదు. ఓకే, ఇప్పుడు అంటే సమాధానం ఏమై ఉండాలి? ఎస్ అన్న ఉండాలి, నో అన్న ఉండాలి. అర్థమవుతుందా? ఆర్ యు లిసనింగ్? వర్ యు ఫ్రెండ్స్ ఇన్ ద కాలేజ్? ఎస్ అన్న ఉండొచ్చు, నో అన్న ఉండొచ్చు. డూ యు ప్లే? ఎస్ ఐ డూ, ఆల్ ఆఫ్ ది అబవ్. అందరూ ఒక నిమిషం ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసి నాకు సమాధానం చెప్పాలి. డూ యూ ప్లే చెస్ అని చెప్పండి. అదవుతుందా? ఎందుకు? ఏముంది ఇక్కడ? డూ ఫార్మ్స్ వాడ